హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు బెండకాయ ములక్కాయ పులుసు అయితే చూపించాలనుకుంటున్నాను. ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, బెండకాయ, ములక్కాయ ముక్కలు అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. నేను టొమాటోస్ అయితే 2 అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నవి టమాటా అయితే యాడ్ చేసుకొని అవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు అవి యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోండి, తొందరగా అయితే కుక్ అయిపోతుంది అనమాట. అవి కుక్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ కలిపేసుకున్న తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే నేను టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకున్నాను. అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఏ కర్రీస్లో అయినా స్టార్టింగ్ వేసుకుంటే కూరగాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అండ్ తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఉడికించుకున్న తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. మన స్పైసీనెస్కి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలండి. మూత అనేది పెట్టుకొని బాగా మగ్గించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చింతపండు అనేది నానబెట్టుకున్నాను. నానబెట్టేసుకున్నది చింతపండు రసం అయితే ఇలా అయితే గ్లాస్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్ అయితే వచ్చిందనమాట. ఈ 2 గ్లాసెస్ అయితే నేను చింతపండు రసం అనేది కర్రీలో అయితే యాడ్ చేసుకొని పులుపుకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే పులుపుకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది. అండ్ ఇది బాగా మరిగించుకోవాలి. మూత పెట్టుకుని బాగా మరిగిస్తే ఇలా అయితే వస్తుందన్నమాట కర్రీ అనేది. ఇలా మరుగుతున్నప్పుడు మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలిపినాక ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుందనమాట. ఇలా పైకి తేలినప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లు అనమాట. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ సింపుల్ ప్రాసెస్లో బెండకాయ ములక్కాయ పులుసు అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. అండ్ కర్రీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్. దట్స్ ఫర్ ద లాగ్. బాయ్ బాయ్. థ్యాంక్